దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. 34వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్రంలో రైతుల మేలు కోసమే భూ సర్వే రీసర్వే రెండో దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ. ప్రధాని పరీక్ష పే చర్చకు 3 కోట్లకు దాటిన నమోదు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం 34వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల యుగంలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతతో పాటు నిరంతర అభ్యాసం, నైతిక విలువల ఆవశ్యకతను కలిగి ఉండాలన్నారు. చరిత్ర, సంస్కృతి, భగవాన్ బుద్ధుడి ఆదర్శాలపై ఆసక్తి ఉన్న వారికి రేపు ఎంతో ప్రత్యేకమైన రోజు కానుంది. ఢిల్లీలోని రాయ్ ఫిరోదా సాంస్కృతిక సముదాయంలో ది లైట్ అండ్ ది లోటస్ రిలాక్స్ ఆఫ్ ది అవేకండ్ వన్ పేరుతో అంతర్జాతీయ మహాప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శన బుద్ధుని శాంతి సందేశాన్ని చాటి చెప్పనుంది. బుద్ధుని ఆలోచనలు మరింత ప్రాచుర్యం పొందేలా ఈ ప్రదర్శన ఉంటుందని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జరుగుతున్న పుష్ప ప్రదర్శన 2026 2 కొత్త గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద పూల మండపాలు, పూల చిత్రాలతో అహ్మదాబాద్ ఫ్లవర్ షో వరుసగా 3వ సంవత్సరం హ్యాట్రిక్ ప్రపంచ రికార్డును నమోదు చేసుకుంది. దేశ సాంస్కృతిక వారసత్వం, జాతీయ ఐక్యత, ఆధునిక భారతదేశ సృజనాత్మకత శక్తికి ఈ పుష్ప ప్రదర్శన వేదికగా నిలిచింది. అంతేకాకుండా పుష్ప ప్రేమికులను ఈ షో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పుష్ప ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు. రైతుల ఆదాయ వనరులను పెంచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర త్రయంబకేశ్వర్ ఆలయంలో పూజల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. किसानों के लिए एक नहीं अनेकों मौके मिलेंगे, हमारा लक्ष्य है। अभी हमारे किसानों ने रिकॉर्ड उत्पादन किया है, तो एक उत्पादन बढ़े और किसानों की आय भी तेजी से बढ़े। अब समय नए साल में दर्शन के लिए आते हो, सबका भला हो, सबका कल्याण हो, सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सब पर त्रंबकेश्वर भगवान की कृपा बरसे, यही प्रार्थना है। हमारा देश और तेज गति से आगे बढ़े और मेरे किसान, गांव के गरीब भाई बहन, मेरी जितनी लाड़की बहनाएं हैं, लाडली दीदियां हैं, वो और समृद्ध हो और हम उनकी और ठीक ढंग से सेवा कर पाएं। రాష్ట్రంలో భూముల రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో జరిగిన రీసర్వే 2వ దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యుడు గొండు శంకర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రైతుల మేలు కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సర్వేకి అధునాతన సాంకేతికతను వాడుతున్నామని, ప్రతి అడుగులో సంబంధిత భూ యజమానికి పూర్తి సమాచారంతోనే సర్వే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చర్యలు ఏవి కూడా తీసుకోకుండా
సుమారు 20 రోజుల్లో ఆ రోజు సర్వే జరిగితే ఈ రోజు 182 రోజులు ఇస్తున్నాం. సగానికి సగం సంవత్సరం ఇచ్చి ప్రతి ఒక్క భూమికి కూడా తగినటువంటి సమయం ఇచ్చి ఆ హక్కుదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ విషయం కూడా సరైన విధంగా చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క మార్గం కల్పించి ఈ రోజు చేస్తున్నాం. అందుకనే ఎవరికైనా సరే భూమి మీద ఫలానా కార్యక్రమం జరుగుతుందనంటే ఎవరికైనా మొట్టమొదట భయం వేస్తుంది, ఏమైపోతుందో అని. ఆ భయం ఏ ఒక్కరికి కూడా ఒక్కరలేదు. అంపోలి ఈ యొక్క రెవెన్యూ సదస్సు, ఈ యొక్క రీసర్వే సదస్సు నుంచే మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భరోసా. దేశవ్యాప్తంగా భూ రికార్డులను డిజిటలైజ్ చేసి కేంద్ర ప్రభుత్వ రిపోజిటరీలో భద్రపరిచే విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పట్టాదారు పాస్ పుస్తకాలను పత్తిపాడు శాసనసభ్యుడు బి రామాంజనేయులతో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ డ్రోన్లు, రోవర్స్ ద్వారా అత్యంత ఖచ్చితంగా భూహద్దులు నిర్ణయించి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపే కొలతలు నమోదు చేస్తున్నామని వివరించారు. ఈ సంస్కరణల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సెంటివ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచి 490 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ పొందిందని పేర్కొన్నారు. శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు పెట్టడం ఇది ఒక విధానం. ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్ లోనే. మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. టెక్నాలజీ ఏంటి, ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ పెట్టి కరెక్ట్ గా స్పాట్ ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా మనం పుస్తకం అనేది ప్రాణంగా పోసుకున్న జీవమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఈరోజు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ మాట్లాడుతూ పుస్తకం మన అందరి మధ్యలోనే పెరుగుతుందని అన్నారు. భాష కూడా ఒక బంధుత్వమే అన్న ఆయన తెలుగు భాషతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తక మహోత్సవం ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. శని, ఆదివారాలలో మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమవుతుంది. మొత్తం 300కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొన్ని నవ్విస్తాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి. కాన్స్టిట్యూషన్ నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు, జడ్జిమెంట్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు చదువుతుంటుంటేనే ఒళ్ళు పలుకరిస్తుంటుంది. కొన్ని దాని లోపల ఉన్న అక్షరాలు చూసి. కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీడము, ఇంకొకటి ఈక్వాలిటీ, ఇంకోటి ఫ్రెటర్నిటీ అని. అంటే స్వేచ్ఛ, సమానత్వం. ఫ్రెటర్నిటీ అంటాం కానీ దానికి తెలుగులో మంచి పదం ఉంది, బంధుత్వం అని చెప్పని అనొచ్చు. బంధుత్వం అంటే భాష కూడా ఒక బంధుత్వమే. బాంధవ్యం వస్తుంది భాష. అందరికీ తెలిసింది తెలుగు భాష అయితే మన అందరం బంధించిపోయాం తెలుగు భాషతోటి, అది మన బంధుత్వం. అలా ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఐడియా పుడుతూ ఉంటాయి పుస్తకాలలో. అది గొప్పతనం. సుమారు 35,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి కృష్ణా జిల్లా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మోత్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్షా సమావేశం ఈరోజు మచిలీపట్నంలో జరిగింది. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణం, బైపాస్ కనెక్టివిటీలు రైతులకు ఇబ్బంది లేకుండా డిజైన్లు మార్పు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం నుండి విజయవాడ వరకు 4 వరుసల రహదారి 6 వరుసలుగా మారుస్తూ పనులను ప్రారంభించడానికి టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం వివరించారు. సో మనకి పోర్టు ఆపరేషన్స్ వచ్చే టయానికి దాదాపుగా ఇది కూడా వస్తే యాక్టివిటీస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నితిన్ గడ్కరీ గారితో కలిసి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ ఒకటి,
అలాగే మన మచిలీపట్నం నుంచి విజయవాడకి ఇప్పుడు ఉన్నటువంటి 4 లైన్స్ ని 6 లైన్స్ గా మార్చే ప్రతిపాదన. దాదాపు ఇది ఒక 2,000 కోట్ల రూపాయలు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసేటప్పటికల్లా దాదాపు ఒక 35,000 కోట్ల రూపాయలు. సో జనాభా పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని, బిజినెస్ యాక్టివిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రతిపాదనలన్నింటిని కూడా తయారు చేశారు. విజయవాడలో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖాదీ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రిప్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో సుమారు 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఖాదీ ప్రదర్శన కళాకారుల ఆత్మనిర్భర్ భారత్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ ఎగ్జిబిషన్ వోకల్ ఫర్ లోకల్ భావనకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. Marketing and PMEGP. That program name is Khadi Mahotsav 2025-26. This program we are going to inaugurate on 3rd January 2020 at 5 o'clock. So this program will be for 10 days from 3rd January to 12th January at Mary Stella College, Pandakulava Indoor Stadium, Pandakulava Road, Pattamata, Vijayawada 10. So our main objective of this to create a platform to market the products of Khadi and village industries institutions available in Andhra Pradesh. That is almost 113 Khadi institutions. They are producing hand-spun, hand-woven Khadi articles. Even Dharmapuram silk, Ponduru Khadi, all it is having highlight here. Again, there are number of PMEGP units, Prime Minister Employment Generation Program units also. We are రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే నిర్వహించి రైతులకు ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రజాప్రతినిధులు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగప్ప మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి రైతులకు పాసు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ప్రభుత్వం పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురంలో రైతులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామంలో ఆయన ఈరోజు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రీసర్వే చేసిన భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈ నెల 9వ తేదీ వరకు పంపిణీ చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి నిడదవోలు రూరల్ మండలం సూరాపురం గ్రామంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బురుగుపల్లి శేషారావుతో కలిసి ఈరోజు ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 13,447 పట్టాదారు పాస్ పుస్తకాలను ఈ వారంలో పంపిణీ చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఒక్క గుడివాడ నియోజకవర్గంలోని 25,000 పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కాకినాడ నగరంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆస్తి మాది అనే భావన కలిగేలా యజమానుల ఫోటోలతో కూడిన పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం శుభపరిణామమన్నారు. బాపట్ల జిల్లా దోనేపూడిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే తరాలకు వివాదాలు తలెత్తకుండా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా 2,000కు పైగా ఫిర్యాదుల పరిష్కరించిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకాలను నూతనంగా ముద్రించి పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. వార్తల్లో చిన్న విరామం. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి,
లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించేది లేదని ఏసీపీ డీజీ అతుల్ సింగ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన ఏసీబీ వార్షిక నేర నివేదికను మీడియా వెల్లడించారు. 17A కింద అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు డీజీ తెలిపారు. మొత్తం 115 మందిపై కేసులను నమోదు చేశామన్నారు. 2026లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈసారి మనం ఏం చేశాము, ఏదైతే సర్ప్రైజ్ చెక్స్ జరిగినా అక్కడ వాట్ ఎవర్ ఫైండింగ్స్ ఆర్ దేర్, దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటే 17A కింద పర్మిషన్ తీసుకొని కేసెస్ కూడా బుక్ చేశాము. సో ఆల్ 12 కేసెస్ వేర్ సర్ప్రైజ్ చెక్ వేర్ కండక్టెడ్ లాస్ట్ ఇయర్, దాంట్లో 4 FIR బుక్ చేశాము క్రిమినల్ మిస్కాండక్ట్ కింద. అదేవిధంగా మిగతా 8 కేసెస్లో రెగ్యులర్ ఎంక్వైరీ రిజిస్టర్ చేశాము. అదే ఆన్ ప్రాసెస్, ఇంకా మళ్ళీ ఫ్యాక్ట్స్ దొరుకుతుంది దాంట్లో కూడా వీ కెన్ రిజిస్టర్ FIR. రెగ్యులర్ ఎంక్వైరీస్ 19, సర్ప్రైజ్ చెక్ 12, టోటల్ 115. సో మీ కొంతమంది మళ్ళీ తర్వాత అడుగుతారు, సార్ ప్రీవియస్ ఇయర్స్ ఫిగర్స్తో కంపారిజన్ చేస్తే కేసు తగ్గిందా? తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులను పూర్తి స్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లను ఈ రోజు అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అందుబాటులో ఉంటాయన్నారు. వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు సో పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు, ఇప్పుడే చూసి రావటం జరిగింది. సో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు గుంటూరులో ఈ నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ సారస్ ప్రదర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సరియా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సారస్ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు మిర్చికి ప్రసిద్ధి చెందడంతో మిరపకాయనే మస్కట్గా ఎంపిక చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేత, హస్తకళల ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ రైతులకు, కార్మికులకు మరింత ఉపాధి కల్పించేలా ఉంటుందని కర్నూలు జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు మెరుగైన సౌకర్యాలు, జీవనోపాధి, పని దినాలు కల్పించే సంకల్పంతో ఈ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం తీసుకువచ్చింది. ఇది వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ వీబీజీ రామ్జీ అనేదిగా నామకరణం చేశారు. దీంట్లో ముఖ్యంగా గతానికి ఇప్పటికీ మెరుగైన సౌకర్యాలు, మెరుగైన జీవనోపాధి, మెరుగైన పని దినాలు కల్పించాలని మరింత సమర్థవంతంగా ఉపాధి కూలీలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో ఒక ఉపాధి జాబ్ రహదారి ప్రమాదాలు నివారణే లక్ష్యంగా ప్రతి ఏటా మొదటి నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ అధికారి కె అప్పలనారాయణ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల 88% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 1/1/2026 నుంచి 31/1/2026 వరకు జాతీయ
రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డ్రైవర్లని రోడ్లపై ఉన్న రోడ్ల యొక్క బ్లాక్ స్పాట్ మీద అవగాహన కల్పించడం, అలాగే వెహికల్స్ని కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా సేఫ్టీ కన్సర్న్గా వెహికల్ని చెక్ చేసి అవన్నీ కూడా అటెండ్ చేయడం, అలాగే ఎవరైతే యాక్సిడెంట్ అయ్యారో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం, అదేవిధంగా ఈ రక్తదానం ప్రమాదంలో ఎక్కువ ప్రాణాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది కాబట్టి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన విశాఖ చమురు శుద్ధి కర్మాగారం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రదర్శన ప్లాంట్ను ప్రారంభించింది. ఈ శుద్ధి కర్మాగారంలో ఉపయోగించిన వంట నూనె కో ప్రాసెసింగ్ ద్వారా SAFను ఉత్పత్తి చేస్తుంది. 2027 నాటికి 1%, 2028 నాటికి 2%, 2030 నాటికి 5% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ బ్లెండింగ్ లక్ష్యాలను చేరుకునే దిశగా భారత్ ముందడుగు వేసిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఏటీఎంల నుంచి 500 రూపాయల నోట్లను RBI నిలిపివేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 నోట్ల చలామణిని నిలిపివేస్తుందంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయని తెలిపింది. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. RBI అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని, 500 రూపాయల నోటు నిలుపుదల కావని, అవి చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడంలో ఎదుటివారికి పంపే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని సూచించింది. దేశంలో తొలి హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ రైలు మార్గంలో పాల్ఘర్ జిల్లా పరిధి పర్వత ప్రాంతాల్లో నిర్మిస్తున్న 7 సొరంగాల నిర్మాణంలో రైల్వే శాఖ కీలక మైలురాయిని చేరుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న ఈ పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా పర్యవేక్షించారు. ప్రాజెక్టులో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్, సీల్పాటా మధ్య నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో 7 కిలోమీటర్ల మార్గం సముద్రం అడుగున ఉండటం విశేషం. ఈ పనులను కూడా వేగవంతం అయ్యాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇదో చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. इन सब का डिटेल्स आपके साथ शेयर कर रहे हैं. मैं आपको एक कंप्लीट ओवरव्यू बुलेट ट्रेन प्रोजेक्ट का दूंगा, जिससे कि आपको प्रॉपर एक इसका ये कंप्लीट इसका अलाइनमेंट आपने कई बार जानकारी रही होगी. ओवरऑल इसमें 12 स्टेशन हैं. मुंबई, ठाणे, विरार, बोईसर, ये हो गए महाराष्ट्र में. वापी, बिलिमोरा, सूरत, भरूच, बड़ौदा, आनंद, अहमदाबाद और साबरमती. साबरमती टर्मिनल स्टेशन है, मुंबई टर्मिनल स्टेशन है. मुंबई का स्टेशन BKC में, और 3 डिपोज बने हुए हैं. 3 डिपो बनाने 508 किलोमीटर में नॉर्मली 2 डिपो बनते हैं, लेकिन 3 डिपो इसलिए बनाने पड़े कि एक लंबे टाइम तक महाराष्ट्र गवर्नमेंट ने, जब ठाकरे जी ఫిబ్రవరి 1 నుంచి జారీ చేసే అన్ని కొత్త ఫాస్టాగ్లకు KYV విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు రవాణా శాఖ వెల్లడించింది. ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత హైవే వినియోగదారుల ఇబ్బందులను తగ్గించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫాస్టాగ్ జారీ చేసిన తర్వాత నో యువర్ వెహికల్ KYV వివరాలు నమోదు చేయాల్సి ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఫాస్టాగ్ జారీ చేసిన కార్లకు నో యువర్ వెహికల్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. లూజ్ ఫాస్టాగ్ తప్పుగా జారీ, దుర్వినియోగం లాంటి ఫిర్యాదులు వచ్చిన వాహనాలకి ఈ KYV అవసరమని పేర్కొంది. ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే ఇప్పుడు వాడకంలో ఉన్న ఫాస్టాగ్లకు అవసరం లేదని స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందని పునరుద్ఘాటించారు. అలాగే షాంఘై విమానాశ్రయంలో చైనా ఇమిగ్రేషన్ అధికారులు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఘటనపైన ఆయన స్పందించారు. One of our nationals from Arunachal Pradesh, a lady who was transiting through China and who was, arbitrarily detained and, in a sense, I would say, harassed. భారతీయ ఫార్మాకోపియా కమిషన్ ఔషధాల నాణ్యత, భద్రతా సామర్థ్యాలపై దృష్టి సారించిందని, గత 17 ఏళ్లుగా అతి తక్కువ సమయంలో చాలా గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. న్యూఢిల్లీలో ఈ రోజు ఆయన ఫార్మాకోపియా 10వ ఎడిషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ఫార్మాకో విజిలెన్స్ ర్యాంకింగ్ ఆధారంగా 2009-2014 సంవత్సరాల మధ్య భారత్ ఫార్మా రంగ వ్యవస్థ 123వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం అది 8వ ర్యాంకుకు ఎగబాకిందని ఆయన తెలియజేశారు. एक बहुत लंबी यात्रा फार्माकोपिया कमीशन ने की है, इसके लिए मैं उनको बधाई देना चाहता हूँ. फार्माकोपिया को विजिलेंस जो हमारा था सिस्टम, उसकी ग्लोबल रैंकिंग 2009 to 2014 was 123rd and today our ranking is 8th. We must continue to కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని సమస్యలకు సమగ్ర పరిష్కారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతిని స్థాపించారని కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టివి సోమనాథన్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన ప్రగతి 50వ సమావేశంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని మెరుగుపరచడంతో సహా ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడమే ప్రగతి లక్ష్యమన్నారు. To mark a very significant milestone in an initiative which has been transformative to India's governance, which is that 2 days ago we had the 50th review by the Prime Minister under what is called Pragati, which is proactive governance for timely implementation. This is a పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేలా వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,19,85,302 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 2,14,14,446 మంది విద్యార్థులుండగా 17,94,270 మంది ఉపాధ్యాయులున్నారు. ఇక 3,76,586 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. భారత మహిళల హాకీ జట్ కోచ్గా డచ్ దేశస్థుడు సోయాడ్ మరైనెను ఎంపిక చేసినట్లుగా హాకీ ఇండియా ధృవీకరించింది. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో సోయాడ్ సారథ్యంలో మహిళల హాకీ జట్టు 4వ స్థానం సాధించింది. మరైనేతో పాటు అర్జెంటీనా మాజీ ఆటగాడు మతియాస్ విలా అనలిటికల్ కోచ్గా వ్యవహరిస్తారు. వీరిద్దరూ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. హరీంద్ర సింగ్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో మరైనే ఎంపికయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్న కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఈ ఉదయం 85,259 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,812 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 573 పాయింట్ల లాభంతో 85,762 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 వద్ద గరిష్టాన్ని తాకి చివరికి 182 పాయింట్ల లాభంతో 26,328 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ 90 మార్కు దాటి ₹90.20కి చేరింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. 34వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్రంలో రైతుల మేలు కోసమే భూ సర్వే, రీసర్వే 2వ దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ. ప్రధాని పరీక్ష పే చర్చకు 3 కోట్లకు దాటిన నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.